హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ రెసిపీ ఏంటంటే తెల్లగపిండి బీరకాయ కర్రీ అండి. చాలా చాలా టేస్టీగా ఉండే ఈ కర్రీని చేసేద్దాం ఇప్పుడు. ఫస్ట్ అయితే తెల్లగపిండి తీసుకున్నానండి నేను. ఇది కేక్ రూపంలో తీసుకున్నాను అన్నమాట. దీన్ని మనం మిక్సీలో వేసుకొని చక్కగా పొడి చేసుకుందాము. మిక్సీలో నలగట్లేదు అంటే మనం రోట్లో వేసి కూడా దంచుకోవచ్చు. ఇలా పౌడర్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జస్ట్ మనకి కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందన్నమాట ఈ కర్రీకి. ఇవి వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అలానే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు ఇది వేగిపోయిందండి. దీంట్లో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి. ఈ బీరకాయ ముక్కలన్నీ వేసుకుని చక్కగా తాలింపు అంతా కూడా ముక్కలకి పట్టే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు మనకి ఈ సాల్ట్ వేసుకుంటే ఏంటంటే కొంచెం తొందరగా మనకి ముక్క అనేది సాఫ్ట్ అయిపోతుంది. ఇలా సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకుంటే 2 నిమిషాల పాటు మూత పెట్టుకుంటే మనకి ముక్క అంతా కూడా సాఫ్ట్ అయిపోయి బీరకాయలో ఉన్న వాటర్ అంతా కూడా రిలీజ్ అయిపోతుంది. ఇప్పుడు చూసారు కదా, మన క్వాంటిటీ కూడా తగ్గింది. ఇప్పుడు మంచిగా కుక్ అయిపోయింది కూడా బీరకాయ. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న తెలగపిండిని వేసుకోవాలి. ఈ తెలగపిండిని వేసుకున్న తర్వాత ఎక్కడ ఉండలుగా లేకుండా మంచిగా ఈ బీరకాయ ముక్కల్లో కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట. ఇలా 1 నిమిషం పాటు కలుపుకుంటే సరిపోతుందండి. ఎక్కువసేపు ఆయిల్లో ఫ్రై చేయకూడదు. ఇలా కలుపుకున్న వాటిల్లో మనం ఇప్పుడు మిగతాయి యాడ్ చేసుకుందాము. దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేస్తున్నానండి. ఒక 1/2 టీ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను మంచి రంగు కోసము. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇదంతా పట్టే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే మనకి తెలగపిండి ఉడకాలి కదా. ఇప్పుడు మనం వాటర్ వేసుకుని మంచిగా కలుపుకుని బాగా ఎక్కడా కూడా పిండి అనేది సపరేట్గా లేకుండా మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. మధ్య మధ్యలో కలుపుకుంటూ చూశానండి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత ఇది తీసి చూస్తే ఇలా ఉంది. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మూత తీసి ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న దాన్ని చక్కగా స్టవ్ ఆఫ్ చేసి వేడి అన్నంలో కానీ, రోటీస్ కానీ, చక్కగా చపాతీస్ కానీ దేంట్లోకైనా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి.